శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం, సుస్వాగతం. శివాయ పరబ్రహ్మణే నమః. శ్రీమన్మహాగణాధిపతియే నమః. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పాదపద్మంలో ఒక నమస్కారం చేస్తూ, నాకు ఈ జ్యోతిష్య విద్యను ఓనమాలు నేర్పినటువంటి నా తొలి గురువు అయినటువంటి మా నాన్నగారి యొక్క పాదపద్మంలో నమస్కారం చేస్తూ, అదేవిధంగా నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురు సమానులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ యొక్క వేదిక ద్వారా ఈరోజు నేను జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి 12 భావాలలో ఒక ప్రధానమైనటువంటి భావము, ఎంతో ముఖ్యమైనటువంటి భావము, ఒక జాతకుని యొక్క జీవితానికి అతి ప్రధానమైనటువంటి భావంగా మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి 9వ భావం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో వీడియోకు టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికీ నా యొక్క రిక్వెస్ట్, ఛానల్ని లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ యొక్క ఛానల్ని సాదరంగా ఆహ్వానించండి. తప్పకుండా మర్చిపోకుండా అందరూ కూడా లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ చేసుకుంటే, లైక్ చేస్తే ఈ యొక్క వీడియో చాలామందికి చేరువవుతుంటుంది. సో కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు 9వ భావం గురించి మనం ఇక్కడ ఈరోజు చర్చిద్దాం. సో ఇక్కడ మనకు 9వ భావాన్ని మనం ఇక్కడ సాధారణంగా పూర్వపుణ్య స్థానంగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనకు సాధారణంగా జాతక చక్రంలో ఉన్న 12 భావాలలో ఇక్కడ మనకు 5వ స్థానాన్ని మరియు 9వ స్థానాన్ని కూడా మనం పూర్వపుణ్య స్థానంగానే పరిగణిస్తుంటాం. అయితే ఇక్కడ 9వ స్థానం అనేది ఇంకా అత్యున్నతమైనటువంటి పూర్వపుణ్య స్థానంగా మనం చెప్పుకుంటాం. 5వ స్థానాన్ని కూడా పూర్వపుణ్య స్థానంగానే పరిగణిస్తారు. దానికన్నా ఇంకా ఉత్కృష్టమైనటువంటి పూర్వపుణ్య స్థానంగా మనం 9వ స్థానాన్ని కూడా పరిగణించడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ 9వ స్థానానికి మనకు ఎలాంటి లక్షణాలు అనేవి ఆపాదించబడ్డాయి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, సో మామూలుగా ఇక్కడ ఒక జాతకుడు తల్లి గర్భం నుండి భూమి మీదకి వస్తున్న సందర్భంలో ఆ సమయంలో గోచారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కిరణాల స్పర్శ ఆ యొక్క జాతకుని యొక్క శరీరాన్ని స్పృశించినప్పుడు ఆ సమయానికి ఉన్నటువంటి లగ్న భావానికి అనుగుణంగా ఆ యొక్క జాతక చక్రంలో అమరి ఉన్నటువంటి వివిధ గ్రహాల యొక్క స్థితి గతులను బట్టి ఆ జాతకుని యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ కార్యకలాపాలు అనేవి ఆ సమయంలో నిర్దేశించబడతాయి. అంటే ఇక్కడ పుట్టే సమయంలో ఆ యొక్క లగ్నం అనేది ప్రధానమైనది. లగ్నాన్ని బట్టే జాతకుని యొక్క మిగతా అన్ని 12 భావచక్రాలు అనేవి డిసైడ్ చేయబడతాయి. మరి అలాంటి లగ్నానికి మనకు గమనించినప్పుడు ఆ లగ్నం యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఉంది జాతకంలో. సో జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి ఎన్ని యోగాలు ఆ జాతకంలో మనకు అవపడ్డప్పటికీ కూడా అసలు లగ్నం బలంగా ఉందా లేదో చూసుకోవాలి. అసలు లగ్నం అంటే శరీరం అనేది బలంగా ఉంటే మనం ఏ రకమైనటువంటి పనినైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ లగ్నమే బలంగా లేనప్పుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా కూడా అది నిష్ఫలంగానే మనము పరిగణించడం జరుగుతుంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, జాతకాన్ని తీసుకున్నప్పుడు లగ్నాధిపతి బలంగా ఉన్నాడా, లగ్నస్థానం బలంగా ఉందా, లేదా లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఏమన్నా దుస్థానాల్లో ఉన్నాడా. ఏంటి దుస్థానాలు అంటే 3, 6, 8, 12 స్థానాల్లో లగ్నాధిపతి పడితే అది కొంచెం జాతకం అనేది వీక్గానే మనం పరిగణించాలి. ఎందుకు? లగ్నాధిపతి బలంగా లేడు కాబట్టి, పిల్లర్. ఓకేనా? సో మరి ఇక్కడ లగ్నాధిపతిని ఫస్ట్ కన్సల్ట్ చేసుకోవాలి. తర్వాత లగ్నాధిపతి తర్వాత మనం ఎవరిని చూసుకోవాలంటే చంద్రుని చూసుకోవాలి. ఎందుకంటే మానవ జీవితం అనేది పుట్టినప్పటి నుంచి గతించే వరకు సో మనస్సుతోటి లేదా మానసిక ప్రేరణలతోటి ఈ యొక్క జీవుడు అనేక రకాలైనటువంటి కార్యకలాపాలను నిర్వహిస్తాడు. అంటే మనసు యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది జీవితాంతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి అలాంటి
మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని కూడా మనం జాతకంలో పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి మాతృకారకుడు మరియు మనస్సు కారకుడైనటువంటి చంద్రుని యొక్క స్థితిని కూడా మనం పరిగణించాలి. అంటే చంద్రుడు బలంగా ఉండాలి జాతకంలో, క్షీణచంద్రుడు కాకుండా, పాపకర్తని పొంది ఉండకుండా, ఇంతకుముందు చెప్పినటువంటి 3, 6, 8, 12 స్థానాలలో చంద్రుడు పడకుండా, చంద్రుడు తక్కువ డిగ్రీలో ఉండకుండా, వృద్ధావస్థలో ఉండకుండా ఉన్నట్లయితే పూర్ణచంద్రుడు గాను, బలంగా ఉండే చంద్రుడు గాను, స్వస్థానంలో ఉండే చంద్రుడు గాను ఉంటే అప్పుడు చంద్రబలం సంపూర్ణంగా ఉండి ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి అనేది సరిగ్గా ఉంటుంది. మానసిక స్థితి సరిగ్గా ఉంటే వ్యక్తి చేయటువంటి కర్మలన్నీ కూడా సక్రమమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి చంద్రుని యొక్క స్థితిని కూడా మనం జాతకంలో పరిగణలోకి తీసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఈ అంశాలతో పాటు మనం ఇప్పుడు 9th హౌస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ 9th హౌస్ అనేది పూర్వపుణ్య స్థానాన్ని చెప్తుంది. అంటే గత జన్మలో నువ్వు ఏం కర్మలు చేసుకున్నావు, ఆ కర్మల ఫలితంగానే ఇప్పుడు నీ యొక్క జాతక చక్రంలో నీ యొక్క గ్రహాల యొక్క స్థితి అనేది ఏర్పడి ఉంటుంది. ఆ గ్రహాల స్థితికి అనుగుణంగా ఈ జన్మలో నువ్వు చేయాల్సిన కర్మలు అనేవి నిర్దేశింపబడతాయి. ఈ జన్మలో నువ్వు చేసుకునే కర్మలన్నీ కూడా గత జన్మ యొక్క కర్మ యొక్క పుణ్య ఫలాలే. మంచి కర్మ చేస్తే ఈ జన్మలో మంచి శుభ ఫలితాలు నీకు వస్తుంటాయి. చెడు కర్మ చేస్తే ఈ జన్మలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క పూర్వపుణ్య స్థానం అనేది గత జన్మ మన కర్మలను బేస్గా చేసుకొని ఈ జన్మలో మనకు లభించేటటువంటి శుభ అశుభ యోగాలని తెలియజేస్తుంది. మరి ఇక్కడ గమనించినట్లయితే 9వ భావానికి మనకి ఇక్కడ ఏమేమి అంశాలు అనేవి ఆపాదించబడ్డాయో చూసినట్లయితే, సో దైవిక శక్తి, దైవభక్తి, జాతకుడికి దైవభక్తి ఎంత ఉంది, దైవానుగ్రహం అనేది ఉన్నదా, అదృష్ట దురదృష్టాలను కూడా మనము 9వ స్థానం నుంచి చూస్తాము. అతడు జాతకునికి అదృష్టం యొక్క శాతం ఎంత ఉంది, అదృష్టవంతుడా దురదృష్టవంతుడా కూడా మనం ఇక్కడే పరిగణించడం జరుగుతుంటుంది. అదేవిధంగా జాతకునికి ఉన్నటువంటి విద్యాస్థాయి, ఉన్నత విద్య ఉందా, మామూలు స్థాయి విద్య ఉందా అని కూడా మనం ఇక్కడ 9వ స్థానం నుంచి చూస్తాము. అదేవిధంగా జాతకునికి ఉన్నటువంటి వైభవం అంటే జ్ఞానసిద్ధి, సత్ప్రవర్తన, తర్వాత పెద్దవారితో మాట్లాడేటటువంటి నైపుణ్యము, గురువులను గౌరవించేటటువంటి నైపుణ్యం ఉందా, గురుభక్తి ఉందా, పెద్దలంటే గౌరవం ఉందా, దేవుడు అంటే దైవం అంటే నమ్మకం ఉందా అనే విషయాలను కూడా మనం ఇక్కడ 9వ హౌస్ నుంచే పరిగణలోకి తీసుకుంటాము. అదేవిధంగా జీవితాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని చూసేటటువంటి దృక్పథం లేదా కోణాన్ని కూడా 9th హౌస్ ఇండికేట్ చేస్తుంటుంది. ఎందుకంటే జీవితాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తుంటారు, అర్థమైందా? సో కాబట్టి ఆ యొక్క పర్సెప్షన్ ఆఫ్ లైఫ్, వాళ్ళు ఏ కోణంలో జీవితాన్ని చూస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం 9వ హౌస్ నుంచే పరిగణలోకి తీసుకోవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా మనకి ఇక్కడ ఈ 9వ హౌస్ అనేది కాలపురుష కుండల్లో గురుని యొక్క స్థానం ధనస్సు అవుతుంది. కాబట్టి గురువు అనే గ్రహము ఎక్స్పాండ్, ఓకేనా, విస్తరణకు కారకుడు. సో కాబట్టి ఈ యొక్క 9వ స్థానం అనేది విస్తరణ తెలుపు చేస్తుంది. అంటే జ్ఞానాన్ని విస్తరణ కానీ, సంపద విస్తరణ కానీ, వైభవానికి విస్తరణ కానీ, లేకపోతే దైవం పట్ల ఉన్నటువంటి విశ్వాసానికి ఎక్స్పాండిబిలిటీ కానీ, అంటే ఏ అంశాన్ని నువ్వు తీసుకో, సో దాంట్లో ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే కాలపురుష కుండల్లో 9వ స్థానం అనేది ధనస్సు, ఆ ధనస్సుకు అధిపతి గురువు బృహస్పతి కాబట్టి, సో ఎక్స్పాండ్కు బృహస్పతిని ఇండికేట్ చేస్తాం కాబట్టి ఆ కారకత్వాలన్నీ కూడా తను ఏం చేశాడు, చాలా విస్తారంగా ఇస్తాడు. కాబట్టి 9వ స్థానం బలంగా ఉంటే దాని కారకత్వాలని జాతకునికి చాలా విస్తృతమైన స్థాయిలో ఫలిస్తాయని దాని అర్థము. మరి ఇక్కడ ఇలాంటి అంశాలతో పాటు ఈ యొక్క 9వ భావం అనేది జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. ఓకేనా? తర్వాత జాతకునికి ఉన్నటువంటి ఆలోచన విధానం అనేది ఎంత లోతుగా ఆలోచిస్తాడు ఒక వ్యక్తి, లోతైన ఆలోచన ఉందా, లేకపోతే టెంపరీ ఆలోచన, ఓకేనా, ఆలోచన విధానాన్ని కూడా తెలియజేస్తుంటుంది.
తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క ఆవిష్కరణ గుణం ఉందా, ఇతనికి ఇన్నోవేషన్ మైండా, క్రియేటివ్ మైండా అనేది కూడా మనం ఇక్కడ 9వ భావం నుంచి కూడా చూసుకోవచ్చు. అంటే ఒక జీవి యొక్క లోతైనటువంటి జాతకుని యొక్క లోతైన స్థితిని తెలియజేస్తుంది. అంటే ఇంట్రావర్ట్ అంటాం కదా, సో లోతైన స్థితిని తెలియజేస్తుంటుంది. కాబట్టి 9వ భావం సరిగ్గా ఉంటే ఆ యొక్క వ్యక్తికి లోతైన అవగాహన స్థాయి ఉంటుంది. ప్రతిదాన్ని చాలా డెప్త్గా ఆలోచిస్తాడు, విభిన్న కోణాల్లో ఆలోచిస్తాడు, ఇన్నోవేషన్ మైండ్తో ఆలోచిస్తాడు. సో ఇవన్నీ కూడా 9వ భావం వల్ల వచ్చేటటువంటి గుడ్ ఆస్పెక్ట్స్ ఒక జాతకునికి. ఇక్కడ మరి ఈ 9వ నవమ స్థానాన్ని బేస్గా చేసుకొని మనకు జ్యోతిష్ శాస్త్ర పితామహులైనటువంటి పరాశర మహర్షి, భృగు మహర్షి ఇలాంటి వేదమూర్తులందరూ కూడా కొన్ని శ్లోకాలను ఇచ్చారు. ఆ శ్లోకాలని మనం అర్థం చేసుకుంటే నవమ స్థానానికి లేదా జాతక చక్రం ఉన్నటువంటి కేంద్ర కోణ స్థానాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. సో మనకు ఉన్నటువంటి 12 రాశులలో 12 హౌజులలో మనం 4, 7, 10వ భావాలని కేంద్ర భావాలని, 1, 5, 9వ భావాలని కోణ భావాలని అంటాం లేదా కోణ స్థానాలు అంటాం. సో ఆ యొక్క కేంద్ర కోణ స్థానాల యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంతవరకు ఉంటుందని తెలియజేయడానికి మనకు పూర్వీక మహర్షులు ఒక శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది. ఆ శ్లోకం ఏందో ఇప్పుడు చూద్దాం. లక్ష్మీ స్థానంచ త్రికోణకం తాత్ కేంద్ర వైష్ణవం తేషాం సంయోగ మాత్రేన చక్రవర్తి నరో భవేత్. అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో లక్ష్మీ స్థానాలు, కేంద్ర స్థానాలు అనేవి బలంగా ఉండి వాటి యొక్క సంయోగం అనేది జరిగితే ఆ వ్యక్తి చక్రవర్తిగా విరాజిల్లుతాడు. అంటే 4, 7, 10 స్థానాలు వాటి యొక్క అధిపతులు, 1, 5, 9 స్థానాలు వాటి అధిపతుల యొక్క సంయోగం అనేది జరిగితే ఆ జాతకం అనేది చాలా ఉజ్వలంగా ఉంటుందని ఆ యొక్క శ్లోకం యొక్క పరమార్థం. ఓకేనా? తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక శ్లోకం కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఏంటది? కేంద్రపాభ్యాం కోణపాభ్యాం యోగోయం సార్వభౌమః తస్మిన్ జాతో దాసీపుత్రః సార్వభౌమో భవిష్యతి. ఏంటిది? కేంద్రపాభ్యాం కోణపాభ్యాం యోగోయం సార్వభౌమః తస్మిన్ జాతో దాసీపుత్రః సార్వభౌమో భవిష్యతి. అంటే కేంద్ర కోణస్థానాధిపతులైనటువంటి గ్రహాల యొక్క సంయోగం అనేది జరిగినట్లయితే ఆ వ్యక్తి దాసీపుత్రుడు, అంటే ఒక దాసికి పుట్టినవాడు కానీ, అంటే బీదరికంలో పుట్టినవాడు కానీ, తక్కువ స్థాయి కుటుంబంలో పుట్టినవాడు కానీ, మామూలు కుటుంబంలో పుట్టినవాడు కానీ భవిష్యత్తులో అతను చక్రవర్తిగా విరాజిల్లుతాడు, ఉన్నత స్థాయిలోకి వెళ్తాడు అని ఆ యొక్క శ్లోకం యొక్క పరమార్థం. ఏంటిది? కేంద్రపాభ్యాం కోణపాభ్యాం యోగోయం సార్వభౌమః తస్మిన్ జాతో దాసీపుత్రః సార్వభౌమో భవిష్యతి. ఓకేనా? అంటే కేంద్ర స్థానాలకు కోణ స్థానాలకు ఆ యొక్క మహర్షులు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క కేంద్ర కోణ స్థానాల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది జాతకుని ఏ రకంగా మలచాలనో ఆ యొక్క కేంద్ర కోణ స్థానాలు డిసైడ్ చేస్తాయి. మరి ఇక్కడ వాటి యొక్క ఇంపార్టెన్స్ మనం గమనించినప్పుడు ఇక్కడ 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు, 1, 5, 9 కోణ స్థానాలు. ఇక్కడ ఇంతకుముందుకు చెప్పిన శ్లోకంలో లక్ష్మీ స్థానంచ త్రికోణకం సాత్ కేంద్రస్థ వైష్ణవం అన్నాను. అంటే పరాశర మహర్షి, భృగు మహర్షి లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ స్థానాలని లక్ష్మీ విష్ణువులతో పోల్చారు. ఏంటి అవి? 1, 5, 9వ స్థానాలని లక్ష్మీ స్థానాలు అన్నారు, 4, 7, 10 స్థానాలని కేంద్ర స్థానాలు అన్నారు. అంటే 1వ స్థానాన్ని కూడా కేంద్ర స్థానంగా పరిగణిస్తారు కొంతమంది. సో ఆ రకంగా చూసినప్పుడు 1, 4, 7, 10 స్థానాలని కేంద్ర స్థానాలని, 1, 5, 9వ స్థానాలని లక్ష్మీ స్థానాలుగా పరిగణించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు గమనించినట్లయితే 4, 7, 10 మనము విష్ణు స్థానాలని, 1, 5, 9 స్థానాలని లక్ష్మీ స్థానాలుగా పేర్కొంటాము. సో ఇందులో మనం గమనించినప్పుడు
ఒకసారి చూస్తే కేంద్ర స్థానాల్లో 4 కన్నా 7 ఉత్కృష్టమైనది, 7 కన్నా 10వ స్థానం అనేది చాలా బలీయమైనది. అదేవిధంగా కోణ స్థానాల్లో చూసినప్పుడు 1 కన్నా 5వ స్థానం చాలా బలీయమైనది, 5 కన్నా 9వ స్థానం అనేది చాలా బలీయమైనది. అంటే ఇప్పుడు మనం గమనించినప్పుడు కేంద్ర కోణ స్థానాల్లో అతి బలీయమైనటువంటి స్థానాలు ఏంటి అంటే 9వ భావమైనటువంటి కోణ భావము, కేంద్రాల్లో 10వ భావం అనేది చాలా బలీయమైనది. ఓకేనా? అంటే ఎవరి జాతకంలోనైతే ఈ 9, 10వ భావాధిపతుల యొక్క సంయోగం అనేది ఒక శుభ స్థానాలలో జరిగినట్లయితే దానిని జ్యోతిష్ శాస్త్రంలో ధర్మ కర్మాధిపతి యోగం అంటారు. ఇది మనకు కావాల్సిన పాయింట్. ఏంటిది ఇక్కడ ఈ కేంద్ర కోణ స్థానాల్లో ఉత్కృష్టమైనటువంటి స్థానాలైనటువంటి 9వ కోణ స్థానము, 10వ కేంద్ర స్థానము, ఆ స్థానాధిపతుల యొక్క గ్రహాల యొక్క కలయిక అనేది జరిగినట్లయితే దానిని లేదా కలయిక వల్ల వచ్చే యోగాన్ని ధర్మ కర్మాధిపతి యోగం అంటాము. అంటే ఆ వ్యక్తి యొక్క కర్మలన్నీ కూడా ధర్మాన్ని అనుష్ఠానం చేసుకొని అతను చేసే కర్మలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఒక వ్యక్తిని చాలా ఉజ్వలమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది. రాముని తీసుకోండి. రాముడు ఏం చేశాడు? ధర్మం కోసం, తన తండ్రికి ఇచ్చిన మాట కోసం తండ్రి మాటను గౌరవించి అరణ్యవాసానికి వెళ్ళాడు, ఆ కర్మను అనుభవించాడు. రాముని యొక్క జాతకంలో ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఉండబట్టే అతను ఆ రకమైనటువంటి యోగాన్ని తీసుకోవడం అనేది జరిగినది. అదేవిధంగా అనేక మంది వ్యక్తులలో కూడా మనం గమనించవచ్చు. అంటే వివేకానంద జాతకంలో కానీ, రామకృష్ణ పరమహంస జాతకంలో కానీ, లేదా ప్రస్తుతం మనం ఉన్నటువంటి సందర్భంలో గమనిస్తే మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క జాతకంలో కానీ, తర్వాత మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జాతకంలో కూడా ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఉన్నది. అందుకోసమే అతనికి అచంచలమైనటువంటి దైవభక్తి, ఆధ్యాత్మికత, ధర్మం కోసం పాటుపడేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి పర్సనాలిటీగా మనం నరేంద్ర మోడీ గారిని చూస్తున్నాం. ఓకేనా? సో కాబట్టి ఇవన్నీ ఎందుకు వాళ్ళకు ఆ లక్షణాలు వచ్చినాయంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ధర్మ కర్మాధిపతి యోగం. ఓకేనా? వారి యొక్క జాతకంలో 9, 10వ అధిపతుల యొక్క సంయోగమే వారిని ఆ యొక్క స్థాయిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క 4 వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకేనా? వాళ్ళు ఎవరు ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వారు ఏ స్థాయికి చేరారు అంటే ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి, సమాజంలో ఉన్న వ్యక్తులని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళడం అనేది జరిగినది. ఓకేనా? కాబట్టి వాళ్ళకి సంపద, పేరు, ప్రఖ్యాతులు, నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కూడా రావడం గల కారణం ఏంటంటే ధర్మ కర్మాధిపతి యోగమే. కాబట్టి ధర్మ కర్మాధిపతి యోగం అనేది మామూలు వ్యక్తిని కూడా, దాసీపుత్రుని కూడా ఒక రాజయోగాన్ని ఇస్తుంది, సార్వభౌముని చేస్తుంది అని మనకు మహర్షులు చెప్పినటువంటి శ్లోకాన్ని మనం ఇప్పుడు ఈ యొక్క ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకు అయితే ఈ యొక్క కేంద్ర కోణాధిపతులు దుస్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారనేది కూడా మనకు మహర్షులు చెప్పారు. అంటే ఇక్కడ మనకు దుస్థానాలు అంటే ఏం చెప్పాను? 3, 6, 8, 12 లేదా 6, 8, 12 కూడా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ కేంద్రాధిపతులు 4, 7వ అధిపతులు ఈ దుస్థానాల్లో ఉంటే వాళ్ళు ఆ దుస్థానాధిపతి ఫలితాలనే ఇస్తారని శాస్త్రం చెబుతుంది. కానీ కోణాధిపతులు అక్కడ ఉంటే వాళ్ళు కొంతవరకు బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎంతో కొంత మంచిని మాత్రం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. అంటే పూర్తి స్థాయిలో కోణాధిపతులు దుస్థానంలో ఉన్నప్పుడు చెడు ఫలితాలను ఇవ్వరు, వాళ్ళు మంచి ఫలితాలని ఇస్తారు. ఆ యొక్క దుస్థానాధిపత్యం అనేది కోణాధిపతులకు పూర్తి స్థాయిలో ఆపాదించబడదు అని శాస్త్రం యొక్క నిర్వచనము. ఓకేనా? సో కాబట్టి కోణాధిపతులు ఆ యొక్క దుస్థానాలు ఉన్నప్పుడు మంచి ఫలితాలని ఇస్తారు అని శాస్త్రం మనకు చెప్తుంటుంది. అయితే ఇక్కడ మనకు 9వ హౌస్ని మనము అనేక ఆస్పెక్ట్స్ ఉంటాయని చెప్పాను. దైవభక్తి ఉంటుంది, వినూతమైన ఆలోచన ఉంటుంది, లోతైన ఆలోచన శక్తి ఉంటుందని చెప్పాను, ఆవిష్కరణ గుణం ఉంటుందని చెప్పాను. ఓకేనా? సో దాంతోపాటు ప్రధానమైనది ఏంటంటే విద్య. ఓకే, ఉన్నత విద్యని నిర్దేశించేది మనకి ఇక్కడ
ఈ యొక్క 9వ భావమే. కాబట్టి ఈ యొక్క 9వ భావం సరిగా ఉంటే, 9వ భావంలో శుభగ్రహాలు ఉంటే, 9వ భావానికి శుభగ్రహాల యొక్క వీక్షణ ఉంటే ఆ యొక్క వ్యక్తి ఉన్నత విద్యను సాధిస్తాడు. ఓకేనా? సో మరి ఇక్కడ గమనించినట్లయితే ఏ గ్రహం అనేది ఎలాంటి ఉన్నత విద్యను ఇస్తుంది 9వ భావంతో సంబంధం పొందినప్పుడు అనే విషయాన్ని గమనించినప్పుడు మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రతి గ్రహాన్ని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 9వ భావం ఉన్నత విద్యను ఇస్తుంది, 4వ భావం అనేది ప్రాథమిక విద్యను ఇస్తుంది. కాబట్టి 4వ 9వ భావాలకు 11వ అధిపతి అయినటువంటి గ్రహంతో లేదా 11వ భావంతో సంబంధం ఏర్పడితే ఆ యొక్క ఉన్నత విద్యా ప్రాప్తం అనేది ఫలిస్తుంది. ఎందుకు 11ని తీసుకున్నానంటే 11 అనేది కోరికల యొక్క సిద్ధిని తెలియజేస్తుంది. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ తెలియజేసే భావం ఏంటిదంటే 11వ భావము. ఏ భావానికైనా ఆ భావం యొక్క కోరిక సిద్ధించాలంటే నీకు 11వ భావంతో సంబంధం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వివాహం కావాలంటే 2, 7 భావాలతో పాటు 11వ భావం కనెక్షన్ ఉండాలి. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే 4, 12 భావాలతో పాటు నీకు 11వ భావం కనెక్షన్లు ఉండాలి. నువ్వు ఉద్యోగం సాధించాలంటే 10, 6వ భావాలతో పాటు 11వ భావ సంబంధం ఏర్పడాలి. కాబట్టి నీకు ఏ కోరిక ఏ భావం సిద్ధించాలన్నా దానికి 11 తోటి లింకప్ అయి ఉండాలి. మరి ఇక్కడ ఉన్నత విద్య అనేది సిద్ధించాలన్నా 9వ భావానికి 4వ భావానికి 11వ భావంతో కనెక్షన్ అనేది ఉండాలి. మరి ఇక్కడ ఆ యొక్క 9వ భావంలో ఏ గ్రహము లేదా 9వ భావంతో ఏ గ్రహం అనేది కనెక్షన్ ఉంటే ఏ రకమైన ఉన్నత విద్యను ఇస్తుంది అనేది మనకు కొన్ని కారకత్వాలు ఇవ్వడం జరిగినది. వాటిని ఒకసారి మనం ఇక్కడ పరిశీలిద్దాం. సో 9వ గ్రహానికి లేదా 9వ భావానికి రవి సంబంధం ఏర్పడితే ఆ వ్యక్తి డాక్టర్గా కానీ లేదా పిహెచ్డి లాంటి ఉన్నతమైన చదువుల్ని చదవడానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు గాక 9వ భావానికి కానీ లేదా 9వ భావ కారకత్వాన్ని పొందినప్పటికీ సో అప్పుడు అతను చంద్రుడు మానసిక కారకుడు కాబట్టి మానసిక నిపుణులుగా కానీ లేకపోతే సైక్రియాటిస్ట్ ట్రైనర్స్గా కానీ లేదా సైక్రియాటిక్ డాక్టర్స్గా కానీ ఓకేనా సో వీళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ చంద్రుడు వ్యాపార కారకాన్ని కూడా చూపిస్తాడు కాబట్టి ఎంబీఏ లాంటి చదువుల్ని ఓకేనా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లాంటి చదువులు కూడా ఇండికేట్ చేస్తాడు. సో అదేవిధంగా బుధుడు గాక సంబంధం ఏర్పడితే బుధుడైతే ఎంబీఏ విద్యని బుధుడు జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఇంటలెక్చువల్ ఓకేనా ప్రజ్ఞావంతులుగా లేదా ప్రజ్ఞావంతమైనటువంటి విద్యను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ కంప్యూటర్ విద్యను ఇస్తాడు. తర్వాత గణితము తర్వాత జ్యోతిష్ శాస్త్రాల యొక్క విద్య నేర్చుకోవాలన్నా కూడా బుధుని యొక్క కనెక్షన్ అనేది ఉండాలి. అదేవిధంగా గురువును గమనించినప్పుడు గురువు వేద విద్యలకు కారకుడు ఓకేనా కాబట్టి టీచింగ్ వృత్తి కానీ బోధనా వృత్తి కానీ లేదా గురుస్థానంలో ఉండడం అనేది కానీ లేకపోతే జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవడం కానీ ప్లస్ గురువు ధనకారకుడు కాబట్టి సో అక్కడ ఎంబీఏ లాంటి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడానికి మనకు గురువే కారకుడు. అదేవిధంగా శుక్రుని మనం గమనించినట్లయితే శుక్రుడు కళల కారకుడు కాబట్టి నృత్యము సంగీతము గానము ఓకేనా ఇవన్నీ ఆర్టిస్ట్ ఓకేనా అంటే బొమ్మలు గీయడము లేదా సృజనాత్మకత క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనకు శుక్రునికి ఆపాదించబడ్డాయి. కాబట్టి ఈ యొక్క అన్ని కళలు అనేవి ఆ కళలకు సంబంధించిన విద్యని సంప్రాప్తించబడాలంటే ఆ యొక్క స్థానానికి శుక్రుని యొక్క కనెక్షన్ ఉండాలి. అదేవిధంగా కుజుని యొక్క కనెక్షన్ వస్తే ఆ వ్యక్తులు టెక్నికల్ ఎడ్యుకేషన్ని లేదా టెక్నికల్ ఉన్నత విద్యని సాంకేతిక ఉన్నత విద్యను నేర్చుకుంటారు. వాళ్ళు ఇంజనీర్స్గా కానీ లేకపోతే ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీని నేర్చుకున్నటువంటి స్పెషలిస్ట్గా కానీ లేదా మెషినరీ ఆపరేటర్స్గా కానీ లేదా దాంతోపాటు డాక్టర్స్గా కానీ డాక్టర్ విద్యకు సంబంధించినటువంటి విద్యను కూడా వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంటుంది. సో అది కుజునికి ఉన్నటువంటి కారకత్వాలు 9వ స్థానానికి సంబంధించి. శనిని మనం గమనించినప్పుడు శని వృత్తిపరమైనటువంటి విద్యను చేయడానికి అవకాశం ఇస్తాడు. అంటే మనము వొకేషనల్ కోర్సులు అంటాం కదా ఓకేనా సో వొకేషనల్ కోర్సులు వృత్తిపరమైనటువంటి విద్యలు అంటే మామూలుగా 10th అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోగానే ఏదో ఒక టెక్నికల్ కానీ లేకపోతే ఏదో ఒక వృత్తిపరమైన విద్యను నేర్చుకొని సో దాంతో తన జీవితాన్ని సెటిల్ చేసుకుంటుంటాడు. అర్థమైందా? సో కాబట్టి ఆ రకమైనటువంటి విద్యల్ని ఇవ్వాలంటే 9వ స్థానానికి శని యొక్క సంబంధం ఏర్పడితే అలాంటి వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అతను చదవడం జరుగుతుంటుంది. సో మరి ఇక్కడ రాహుకేతువులైనటువంటి గ్రహాలు మనం గమనించినప్పుడు ఈ రాహుకేతువులు
9వ భావానికి సంబంధం ఏర్పడితే సో యాక్చువల్గా వాళ్ళు ఆ 9వ భావం అనేది ఏ గ్రహానికి సంబంధించింది అయితే ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వమైన విద్యను అందిస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రాహు ఎక్కడ మనకు మిథునంలో ఉందనుకున్నాం, అది మిథునం 9వ స్థానం అయింది అనుకుందాం. బుధుని యొక్క కారకత్వాలు ఏంటి చెప్పాను కదా, ఏంటి అవి? MBA, ఇంటెలిజెంట్ క్వశ్చన్, కంప్యూటరు, తర్వాత మ్యాథ్స్. ఓకేనా. ఇవి అంటే ఈ రకమైనటువంటి భావాలని కారకత్వం అతను కూడా ఇస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్స్ని కూడా వాళ్ళు ఎఫెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఏంటిదంటే సో రాహుకేతులు ఉన్నప్పుడు కూడా వ్యక్తులు కంప్యూటర్ విద్యని, మంత్రసిద్ధిని, ఓకేనా, కేతు అయితే మంత్రసిద్ధిని, రాహు కూడా మంత్రసిద్ధిని ఇవ్వడం అంటే మంత్రాలు నేర్చుకునేటువంటి అంటే యంత్రతంత్ర శాస్త్రాలు నేర్చుకునేటువంటి నైపుణ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. కంప్యూటర్ రంగంలో రాణించడం, కంప్యూటర్ సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోవడం కూడా మనకి ఇక్కడ రాహుకేతుల యొక్క సంబంధం 9వ స్థానానికి వచ్చినప్పుడు తెలియజేయడం జరుగుతుంటుంది. సో ఇవి సాధారణంగా మనకు ఉండేటటువంటి 9వ భావం ద్వారా ఒక వ్యక్తికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజెస్. ఓకేనా. సో కాబట్టి 9వ భావం కరెక్ట్గా ఉంటే వ్యక్తి అధ్యయనశీలుగా ఉంటారు. ఓకేనా. అందుకే చెప్పాను PhD అంటే నీ PhD అనేది ఒక అధ్యయనం, లాంగ్ పీరియడ్ ఆఫ్ స్టడీ. కాబట్టి అధ్యయనం చేయాలంటే ఆ వ్యక్తులకు 9వ భావం అనేది చాలా బలంగా ఉండాలి. అదేవిధంగా ఇన్నోవేషన్స్ అంటే ఆవిష్కరణలు చేయడము. ఓకేనా. సో కాబట్టి ఆ యొక్క ఆవిష్కరణలు చేయాలన్నా కూడా 9వ భావం యొక్క సపోర్టే ఉండాలి. తర్వాత అన్వేషణలు చేయడము. ఓకేనా. కొత్త కొత్త ప్రదేశాలను కనుగొనడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే డిస్కవరీస్ ఉంటే కూడా దానికి కూడా 9వ భావం యొక్క బలం ఉండాలి. ప్లస్ వ్యక్తిని మోరల్గా తీర్చిదిద్దేది కూడా 9వ భావమే. అంటే వ్యక్తికి నైతిక విలువలు ఉన్నాయా లేవా అని చెప్పేది కూడా న్యాయపరమైనటువంటి అవగాహన జాతకునికి ఉందా, నైతికతను పాటిస్తాడా లేదా అనైతికంగా ప్రవర్తిస్తాడా అనేది చెప్పేది కూడా 9వ భావమే. సో ఇన్ని ప్రధానమైన అంశాలు ఒక జాతకుడు తన జీవితాన్ని పండించుకోవడానికి ఏ అంశాలైతే దోహదపడతాయో అన్ని అంశాలని తనలో ఇముడ్చుకొని ఆ జాతకునికి అందించి ఆ జాతకుని యొక్క జీవితాన్ని ఒక పరిడవిల్లే విధంగా అంటే అతను ఎంత తక్కువ స్థాయిలో పుట్టినప్పటికీ కూడా అతన్ని రాజసమానునిగా, సార్వభౌమునిగా, ఓకేనా, సో నిలబెట్టేటటువంటి ప్రపంచానికి అందించేటటువంటి శక్తి 9వ భావానికి ఆపాదించబడ్డది. కాబట్టి 9వ భావం అనేది గురుస్థానము. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలన్నా కూడా 9వ భావమే సపోర్ట్ చేయాలి. చూడండి, అంటే ఇండైరెక్ట్గా 9వ భావం అనేది దైవాన్ని ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి అంత అమోఘమైనటువంటి అంత ఉత్కృష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి 9వ భావం సరిగ్గా ఉంటే ఆ వ్యక్తి జీవితం అనేది ధన్యము. తను పొందినటువంటి జీవనము, తను పొందినటువంటి జన్మ, ఓకేనా, తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క కూడా ఇతని ద్వారా కీర్తి ప్రతిష్టలు రావడం అనేది జరుగుతుంటుంది. సో ఇంతటి ప్రభావవంతమైనటువంటి 9వ భావం అనేది మనిషి యొక్క జీవితాన్ని సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఇంకా ఎన్నో అంశాలు ఈ యొక్క 9వ భావానికి ఆపాదించబడ్డాయి. సో నెక్స్ట్ వీడియోలో 9వ భావాన్ని బేస్గా చేసుకొని ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఎవరిలో ఉంది, వారు ఏ విధంగా రాణించారనే విషయాన్ని కూడా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈ వేదిక ద్వారా చర్చిద్దాం. సో కాబట్టి ఇది 9వ భావానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పూర్వపుణ్య స్థానానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు, వాటి వల్ల జాతకునికి లభించేటటువంటి శుభయోగాలు. వీడియోను వీక్షించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క ఛానల్ని సాధారణంగా ఆహ్వానిస్తారని మనసా వాచా కర్మన కోరుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.